తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హీరోయిన్ కృతి సనన్, భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, మరాఠీ సినిమా నటి రింకు, రాజ్ గురులు వేర్వేరుగా ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి మూలమూర్తి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో జరిగిన సమావేశంలో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిసిఐడికి ఎస్సీ ఎస్టీ కేసులతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తానే స్వయంగా 4,000 కేసుల్లో ఛార్జ్షీట్ వేయించానని సునీల్ కుమార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టే తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పాత్ర స్పష్టంగా అర్థమవుతోందని రఘురామ విమర్శించారు. అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన జాన్ మార్క్ అనే వ్యక్తి హింసను ప్రేరేపించేలా మాట్లాడారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తాజాగా హిమాయత్నగర్లో బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యదర్శి నర్సింగ్ ముద్రాజ్ ఇళ్ల స్థలాల పేరుతో నకిలీ పట్టాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ వ్యవహారంలో బాధితులకు అన్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు స్పందించకపోతే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజ్తో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వరుసగా పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటు చేసుకుంటున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ కోరింది. జగన్ పిలుపు మేరకు విజయనగరం జిల్లాలోని గరివిడి వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకురాలు అనూష సందీప్ నిర్వహించారు. ప్రజలకు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమల్లో విఫలమైందని అనూష అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేసే వరకు ప్రజల తరపున వైసీపీ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని ఆమె తెలిపారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గంగంపాలెం గ్రామంలో తెల్లవారుజామున జరిగిన పులిదాడిలో ఏకంగా 13 లేగదోళ్లు మృతి చెందాయి. ఘటనలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. వన్యప్రాణి సంరక్షకులు నాగేశ్వరరావు, ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, డిఎఫ్ఓలు, సబ్ డిఎఫ్ఓలు సహా సుమారు 100 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పులి సంచారంపై ఇప్పటికీ గ్రామస్తులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో డ్రోన్లు, ట్రాంక్యులైజింగ్ బృందాలు, ర్యాపిడ్ రెస్క్యూ టీములతో గాలింపు చర్యలు చేపడుతోంది. పశువులను కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తెలంగాణలో ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్జెండర్ మహిళకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సహాయం మంజూరైంది. ట్రాన్స్జెండర్లకు సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా వారి ఆరోగ్య అవసరాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ పేర్కొంది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ముకందమాల ఆధ్వర్యంలో ప్రతినిధులు ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్రాన్స్జెండర్, ఎల్జీబీటీక్యూ సమాజ సంక్షేమ అలాగే సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ట్రాన్స్జెండర్ల ఆరోగ్య సమాజానికి సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం మద్దతుగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మాడుగులలో జరుగుతున్న ప్రసిద్ధ మోదకొండమ్మ జాతరలో పెను ప్రమాదం త్రుట్లో తప్పింది. ఒక్కసారిగా వచ్చిన భారీ ఈదురుగాలులకు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్లు, ఫ్లెక్సీలు, భారీ బోర్డులు కూలిపోవడంతో అక్కడ అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. మోదకొండమ్మ ఆలయం సమీపంలో జరిగిన ఈ ఘటనతో భక్తులు, నిర్వాహకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. లేదంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈదురుగాలుల దాటికి జాతర ప్రాంగణం మొత్తం చెల్లాచెదురుగా మారగా నిర్వాహకులు పరిస్థితిని సమీక్షిస్తూ భద్రత చర్యలు చేపట్టారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ కలకలం రేపింది. రామిరెడ్డిపేటకు చెందిన మెడికల్ హోల్సేల్ వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 80 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఉదయం శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ హనుమంతరావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల అచుక్కి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై పోలీసులు భారీ దెబ్బ కొట్టారు. గత కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న గోల్డ్ శేఖర్ అలియాస్ కందుకూరి వీరశేఖరాచారి అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న 2 టౌన్ సీఐ ప్రభాకర్ వెల్లడించారు. సాధారణ గోల్డ్ అప్రైజర్గా జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ గత 12 సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ల ద్వారా కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. అమాయకుల బ్యాంక్ ఖాతాలను వినియోగించి బెట్టింగ్ డబ్బులను బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఇప్పటికే 12 క్రికెట్ బెట్టింగ్ కేసులు, 1 పోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. తాజాగా 1,45,000, 4 లక్షల రూపాయల మోసం కేసులు కూడా కీలక నిందితుడిగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ఏసీ పేలుళ్లతో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ 2లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఇంట్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికుల అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఒకేసారి వరుసగా ఏసీ పేలుడు ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో నగరంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా భుక్యా తాండాలో విషాదం చోటు చేసుకుంది. తాండాకు చెందిన మాలోత్ శారద, మాలోత్ నీలా అనే 2 మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేగింది. సూర్యాపేటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మద్యం బాటిల్ కొనుగోలు చేసి శారద ఇంట్లో కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒకరు అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకోగా ఆమెకు సిపిఆర్ అందించే ప్రయత్నం చేస్తుండగానే మరో మహిళ కూడా ఒక్కసారిగా కింద పడిపోయింది. స్థానికుల సహాయంతో మరిపడే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యులు పరీక్షించి ఇప్పటికే 2 మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యంలో ఏదైనా విష పదార్థం కలిసిందా లేదా కల్తీ మద్యమే ఈ మరణాలకు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీసా అనే గ్రామంలో విష ప్రయోగంతో సుమారు 2 క్వింటాల చేపలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రెడ్డి చెరువులో చేపల పెంపకం చేపట్టిన మత్స్యకార సహకార సంఘం సభ్యులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బావి తవ్వించి చేపలు పెంచుతున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో బావిలో విష పదార్థాలు కలపడంతో భారీ నష్టం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉదయం చేపలకు ఆహారం వేయడానికి వెళ్లిన మత్స్యకారులు నీటిపై తేలియాడుతున్న మృత చేపలను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న వారు విషప్రయోగం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సంకీసా, కాంపెల్లి గ్రామాల మత్స్యకారులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాగోల్ ప్రాంతంలో నివసిస్తూ మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తున్న రోజా రమణి బ్రిడ్జ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళ్లకే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని హరిహర పాలిమర్స్ స్క్రాప్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జంగంపల్లి గ్రామం నుంచి దోమకొండ వెళ్లే మార్గంలో ఉన్న ఫ్యాక్టరీలో వేసవి తాపం కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా అనంతపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్స్ షో ఢీ జోడీ ఫేమ్ పండు తీవ్రంగా గాయపడ్డారు. తగరపవలసలో అమ్మవారి పండుగ ఈవెంట్ ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గ మధ్యంలో తోటి డాన్సర్లకు వాంతులు అవడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. ఆ సమయంలో పండు కారు వెనక భాగంలో నిలబడగా వెనక నుండి వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం అతన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో పండు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి అలిపిరి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అలిపిరి వద్ద ఏళ్ల తరబడి వ్యాపారం సాగిస్తున్న 41 కుటుంబాల తోపుడు బళ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయం కల్పించాలంటూ వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైపు వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, తోపులాటలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వైసీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డితో పాటు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని చెరువుల అభివృద్ధి పనుల్లో జేసీబీ వినియోగాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను యంత్రాలతో కాకుండా కూలీలతోనే నిర్వహించాలని వారు కోరారు. జేసీబీల వినియోగం వల్ల తమకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామ చెరువుల్లో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూలీలు కోరారు. విజయనగరం జిల్లా వంగర మండలంలో ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఓని అగ్రహారం నాగావళి నది రేవు నుంచి భారీ లోడలతో వెళుతోన్న ఇసుక లారీలను మగ్గూరు గ్రామస్తులు నిలిపివేసి ఆందోళనకు దిగారు. గత 10 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా భారీ ఇసుక లారీలు వెళుతూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో గ్రామంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామం మీదుగా ఇసుక తరలిస్తే ఊరుకున్నది లేదని తేల్చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలకు చేరుకుని మగ్గూరు గ్రామం మీదుగా ఇసుక తరలింపును అడ్డుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తుల లారీలను విడిచిపెట్టారు. మంచిర్యాల జిల్లాలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లబ్ధిదారులకు చెక్కులను గ్రామ సర్పంచాయతీల మీదుగా పంపిణీ చేయకుండా కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాటా పెరగడంతో కార్యకర్తలు ఒకపై కుర్చీలతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఘటనతో కార్యక్రమం కొంతసేపు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో పోలీసులు మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. పోచమ్మ బస్తీ, న్యూ కాలనీ ప్రాంతాల్లో సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కిరాణా, జనరల్ స్టోర్లను పరిశీలించిన పోలీసులు గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర నిషేధిత వస్తువుల విక్రయాలపై ఆరా తీశారు. దుకాణదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలను విక్రయించరాదని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు కోరారు. శ్రీశైలం దేవస్థానంలో 7వ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. చైర్మన్ రమేష్ నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు, మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 6 అజెండాలను చర్చించగా 2ంటికి ఆమోదం, 2ంటిని తిరస్కరించడం, మరో 2ంటిని వాయిదా వేయడం జరిగింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు. ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. రాబోయే వర్షాకాలం ముగిసేలోగా 5,000 నుంచి 6,000 మొక్కలు నాటాలని నిర్ణయించారు. దేవతా వృక్షాలతో పాటు భక్తులకు నిర్ణయించే మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టున్నారు. భక్తుల సౌకర్యాల కోసం తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. క్షేత్రంలో పారిశుధ్యంపై మరింత దృష్టి సారించడంతో పాటు జ్యోతి సిద్ధవటంలో విధులు నిర్వహించే సిబ్బందికి పారితోషికం పెంచాలని తీర్మానం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో మురుగు సమస్య ఉద్రిక్తతకు దారితీసింది. మధిర బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ తల్లి, ఆమె ఇద్దరు కుమారులు తమ ఇంటి ముందు మురుగునీరు నిల్వ ఉండడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు మున్సిపల్ అధికారులను ఆశ్రయించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిరసనకు దిగారు. ఇంట్లో గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వారు తమ అద్దెకు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి వారిని బయట తీసుకొచ్చారు. అనంతరం కుల సంఘ నాయకులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో తల్లి, ఇద్దరు కుమారులు శాంతించగా అక్కడ కాస్త స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో 3K రన్ పోటీలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గవర్నమెంట్ హైస్కూల్ నుంచి జలాల్ బంక్ వరకు ఈ నడక పోటీలను నిర్వహించగా విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం
ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. సైకిల్ వినియోగం, నడక వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమైన అటవీశాఖ అధికారులు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతను పేర్కొంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఆత్మకూరు మండలం వైఎస్ఆర్ స్మృతివనం సమీపంలో అటవీ ప్రాంతం నుంచి ఓ ఎలుగుబంటి ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చింది. ఆత్మకూరు నంద్యాల ప్రధాన రహదారిపై ఎలుగుబంటి రోడ్డు దాటుతుండగా అటుకు వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక కొందరు వాహనదారులు వెంటనే తమ వాహనాలను నిలిపివేసి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వాహనదారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆత్మకూరు నంద్యాల రహదారిపై ప్రయాణించేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు విచిత్ర సమస్య ఎదురైంది. వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించి గుండు చేయించుకున్న కూలీలను ముఖ గుర్తింపు ఆధారిత బయోమెట్రిక్ యాప్ గుర్తించలేకపోవడంతో పనులకు హాజరు నమోదు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తాండాకు చెందిన 4 ఉపాధి హామీ కూలీలు ఇటీవల వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించి గుండు చేయించుకున్నారు. అయితే ఉపాధి హామీ పనులకు హాజరు చేసే సమయంలో యాప్ వారి ముఖాలను గుర్తించలేకపోయింది. దీంతో హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ను పనిచేయించే ప్రయత్నంలో తలపై కవర్ కప్పి పాత ఫోటోకు దగ్గరగా కనిపించేలా ప్రయత్నించగా గుర్తింపు జరిగి తిరిగి హాజరు నమోదైనట్టుగా చూపించింది. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుండు చేయించుకోవడం వంటి చిన్న మార్పులతో యాప్ పనిచేయకపోవడం సరికాదని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని కూలీలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కలిసెట్టిబడి గ్రామంలో హుదూద్ తుఫాన్ ప్రభావంతో అరటి రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. తీవ్ర ఎదురుగాలు దాటి అరటి తోటలు నేల కొరిగి రైతుల ఏడాది కష్టం ఒకసారిగా నాశనమైంది. రైతు పున్నయ్య తన అరటి చెట్ల మధ్య కూర్చుని ఆవేదన వ్యక్తం చేస్తూ కనిపించాడు. లక్షల రూపాయల పంట నష్టం జరిగినప్పటికీ తమను ఆదుకునే అధికారులు కానీ భరోసా ఇచ్చే నాయకులు కానీ ఎవరూ రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తును ఆపలేకపోయినా పంట నష్టంపై ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత బాధ కలిగిస్తోందని రైతులు అంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులు ఇప్పుడు గ్రామదారిని కూడా మర్చిపోయారని వారు విమర్శిస్తున్నారు. తక్షణమే అధికారులు గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్లో లారీలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. లారీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. రాజమండ్రి వైపు నుంచి ఛత్తీస్గఢ్లోని రంజన్పూర్కు మొక్కలుడుతూ వెళ్తున్న లారీ ఘాట్ రోడ్ ఎక్కి దిగుతున్న సమయంలో ఒకసారిగా 2 టైర్లు పేలిపోయాయి. దీంతో లారీలో తీవ్రంగా మంటలు చెలరేగి గమనించిన డ్రైవర్ మనోజ్ వరం వెంటనే కిందకు దుక్కేయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజన్తో ఘటనాస్థలికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపు చేశారు. తెలంగాణ సచివాలయం వద్ద భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్యాభర్తల సచివాలయం గేటు వద్దకు చేరుకుని ఒక్కసారిగా పెట్రోల్ పోసిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు సొంత ఊర్లో పొలం గొడవలు ఉన్నాయని ఎంత మొర పెట్టుకున్న అధికారులు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులు పెట్రోల్ పోసుకోవడానికి గమనించిన సెక్రటరీ భద్రతా సిబ్బంది పోలీసులు తక్షణమే స్పందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వారి దగ్గర ఉన్న అగ్గిపెట్టెను లాక్కుని ఆత్మహత్య కట్టుకున్నారు. అనంతరం వారిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ సచివాలయంలో హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులంతా ఏకమై సచివాలయంలోనే నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో నిర్విరామంగా శ్రమిస్తున్న వేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బకాయి ఉన్న 3 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని హౌస్ కీపింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోందని, ధాన్యం కొనుగోలుపై రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు 80% పూర్తయ్యాయని సీఎం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఐకేపీల వద్ద కుప్పలుగా పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గోను సంచులు, హమాలీ ఛార్జీలు కూడా రైతులే భరించాల్సి వస్తోందని మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. అవినీతి ఆర్థిక ఆరోపణలు పదే రాష్ట్రం దివాలా తీసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అనేది మాత్రం ఖచ్చితంగా మానసికంగా ప్రజలు సిద్ధం చేసే కుట్రుందని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షల నిర్మాణం జరిగిందంటున్న మంత్రులు గృహ నిర్మాణాలు ఎక్కడ నిర్మించాలో చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం డబ్బులతో ఇల్లు కట్టి ఇందిరమ్మ అని పేరు పెట్టేందుకు సిగ్గుందా అని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది మరణాలు కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలంగాణ జనసేన నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదాన్ని వ్యతిరేకించలేదని, ప్రాంతీయ ఉద్దేశాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని మాత్రమే అన్నారని తెలిపారు. భారత్లోనే అన్ని రాష్ట్రాల ప్రజలు ఐక్యంగా ఉండాలన్నదే పవన్ అభిప్రాయం తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాంట్రాక్టులు ఇవ్వద్దన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన జనసైనికులు ఆంధ్ర ప్రాంత ప్రజలతో ఉన్న మీ కుటుంబ సంబంధాలపై ఏం చెప్తారని ప్రశ్నించారు.